హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం 2 LBs చికెన్ తీసుకొని అందులోకి సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. టైం ఉంటే 1 అవర్ చేసుకోండి, లేదంటే 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 సినమన్ స్టిక్స్, క్లోవ్స్, కార్డమము, సాజీరా, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని ఇందులోకి ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఆనియన్స్కి ఎంత కావాలో అంతే సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం సేపు అయ్యాక దాంట్లోకి మింట్ లీవ్స్ వేసుకొని మింట్ లీవ్స్ని ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్ ఆనియన్స్కి ఎంత కావాలో అంతే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. సో కొద్దిగా ఆనియన్స్ని రా ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి మ్యారినేటెడ్ చికెన్ వేసుకొని మూత పెట్టకుండా 2 or 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు నేను ఈ చికెన్ హోల్ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చానండి. ఇది ప్యాచరైజ్డ్ చికెన్. హోల్ ఫుడ్స్ వాళ్ళే కట్ చేసి ఇస్తారు. సో ప్యాచరైజ్డ్ అండి. నేను ఇది తీసుకొని వచ్చి మా పిల్లలకి నేను ఇదే చికెన్ పెడతాను. సో దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ ఎంత బాగా ఊజ్ అవుట్ అయిపోతుందో. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చూసుకున్నాను నేను. నాకైతే అన్నీ సరిపోయాయి. అందుకోసమే మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న పీస్ తీసి చూస్తాను పీస్ కుక్ అయిందో లేదో అని. చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది. అంతే. దీని తర్వాత ఇందులోకి సిలాంట్రో వేసి గార్నిష్ చేసుకొని ఫైనల్గా అయిపోయిందండి చికెన్. జ్యూసీ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా నేను కుమ్మేస్తాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.